పాదపంకజం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మోక్ష సత్సంగాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ కూర్చున్నవాడు ఎంత అజ్ఞానినే సరే వాడిని జ్ఞానిగా మీరు భావించి కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నవాడు ఎంత అజ్ఞాని అయినా, అయ్యా నువ్వు జ్ఞానివి, నీ దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవాలని మేము వచ్చి కూర్చున్నాం అనే భావంతో కింద కూర్చొని ఉన్నవాళ్ళు ఉండాలి. అంటే నేర్చుకోవడానికి ఉన్న లక్షణం ఏంటిది? నేర్చుకోవడానికి ఉన్న లక్షణం ఏకాగ్రత, శ్రద్ధ. బాబా చెప్పినటువంటి శ్రద్ధ, ఏకాగ్రత. ఒక్క ఏకాగ్రతని కోల్పోవడం వల్లనే, ఎప్పుడు చెప్పాను, ఎన్ని సంవత్సరాలైనా ఆధ్యాత్మికంలో మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఆ ఏకాగ్రత పెరిగింది అనడానికి నిదర్శనం ఎవరు ఏమన్నా సరే, ఆధ్యాత్మిక మార్గం కత్తి మీద సాము అన్నారు బాబా గారు. ఎందుకయ్యా అంటే, కత్తి మీద సాము ఎంత కష్టమో ఆధ్యాత్మిక మార్గం ప్రయాణం అంత కష్టం. ఏమిటయ్యా కష్టము అంటే, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలని నిగ్రహించే విద్య లేనినాడు, రానినాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కేవలం వినడం, చెప్పడం అంతే మిగులుతుంది. మరి ఇంద్రియ నిగ్రహం ఉంది అని నిరూపించుకోవడానికి ఇంట్లో మనం ఎంతవరకు సాధన చేస్తామో నాకు తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేటప్పుడైనా ఇంద్రియ నిగ్రహం మనం పాటించాలి. అయ్యా ఏమిటి ఇంద్రియ నిగ్రహం? మేము ఏం పాటించాలి అంటే, ఉదయం సత్సంగం మొదలు పెడితే మధ్యాహ్నం సత్సంగం అయిపోయే వరకు టీ అడగకుండా కూర్చోగలిగితే ఇంద్రియాలని జయించినట్టే. ఏమండి ఆలోచించండి, టీ అనేది ఇంద్రియ నిగ్రహమా? కాదు. ఇంకా అంతకంటే పెద్ద పెద్ద అలవాట్లని మనం వదిలించుకుంటే తప్ప ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కానీ టీ కోసం పడే అడావుడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎంతకాలం జీవితాంతం ఈ టయానికి టీ, టయానికి తిండి, టయానికి ఇవే ఉంటే మనం ఏం వదులుతాం ఆధ్యాత్మిక మార్గంలో? ఒక 2-3 గంటలు ధ్యానం చేయాలన్నా, జపం చేయాలన్నా, ఏదన్నా వ్రతంలో కూర్చోవాలన్నా మరి ఇవన్నీ ఉంటాయా? షిరిడీకి వెళ్తారు, లైన్లో నిలబడతాం, నిలబడిన తర్వాత ఒక 2-3 గంటలు, 4 గంటలు పడుతుంది ఒక్కోసారి. అయినా కానీ మనకేమీ అందకపోయినా సరే నీళ్ళు ఒక్కటి తాగేసేసి మనం చక్కగా దర్శనానికి వెళ్ళాలనుకుంటాం. ఒక వ్రతంలో కూర్చుంటాం. ఈ వ్రతంలో జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే, పూజారి గారు వ్రతం చేస్తూనే ఉంటాడు, వీళ్ళు టీ నీళ్ళు, టిఫిన్లు అన్నీ చేసుకుంటూ వ్రతం వింటూ ఉంటారు. ఒక చేతితో వింటారు, ఇంకో చేతితో తింటారు. ఇలాంటి సాధన, ఇలాంటి మార్గం అనేది చాలా చాలా వృధా ప్రయాస అవుతుంది. కనుక బాబాగారు చెప్పినట్టుగా సందర్భం వచ్చినప్పుడు, ఒరే ఎందుకురా తిండి కోసం అంత వెంపర్లాడతావు? నేను దాదాపుగా కొన్ని సంవత్సరాలు, కొన్ని చోట్ల 41 రోజులు వేపాకు మాత్రమే తిని బతికాను రా అంటాడు.
అదే ఇంకో సందర్భంలో ఒక భక్తుడికి ఆకలిస్తూ ఉంటే, తండ్రి కదా తల్లి కదా నువ్వు వెళ్ళి భోంచేసి రాబో అంటే ఆ హోటల్ అతను పెట్టనంటాడు, హారతి అయ్యే వరకు పెట్టనంటాడు. నువ్వు తిని వస్తేనే హారతి జరుగుతుందని చెప్పు అని పంపిస్తాడు. ఈ రెండు సందర్భాల్లో మనం తీసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ ఆహారం కానీ టీ కానీ వీటిని బాబాగారికి దక్షిణగా సమర్పించి, బాబా నీ గురించి అక్కడ చెప్తూ ఉన్నారు, శ్రద్ధాభక్తులతో మేము వినాలి, ఈ టీ నీళ్ళు కానీ ఇంకోటి కానీ నీ కోసం ఒక గంట సేపు ఆపుకోకపోతే మేము ఏమి మిమ్మల్ని అర్థం చేసుకుంటాం, మీకు గురువుకి ధన మాన ప్రాణాలు అర్పించమని శాస్త్రం చెప్తుంది, మరి టీ నీళ్ళు అర్పించలేని వాళ్ళము ధనమేం అర్పిస్తాం, ప్రాణమేం అర్పిస్తాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని మనం ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు వాటికి అసలు లెమ్మన్నా లేకు, టీ తెచ్చినా అక్కర్లేదు, టీ వెళ్ళిపోండి. మేము అక్కడ చక్కగా సాయిబాబా గారి అమృతమైనటువంటి కథలను లీలను వింటూ ఉంటే మాకు టీ నీళ్ళు ఎలా జ్ఞాపకం వస్తాయి, ఆకలి ఎలా జ్ఞాపకం వస్తుంది అన్నంత ఏకాగ్రతగా మనం ఈ మార్గంలో ప్రయాణం చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నానమ్మా. ఇప్పుడు చిన్న పాట పాడి దాంట్లోకి వెళ్తాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇది నా కోసం నా జీవిత అనుభవంలో నుంచి వచ్చినటువంటి పాట. ఈ పాట చాలామందికి అనుభవంలోనే ఉంటుంది, కాకపోతే చూస్తుంది మీకే తెలుస్తుంది. నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మరామ, కరుణించి కాపాడ రావేమి బాబా, కరుణించి కాపాడ రావేమి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామా. శతకోటి జన్మల పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది, శతకోటి పూజల పుణ్యాల ఫలము, శతకోటి పూజల పుణ్యాల ఫలము, మీ పాద సేవతో తరించే బ్రతుకు, మీ పాద సేవతో తరించే బ్రతుకు, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామా. లోనొకటి పైనొకటి పలికాను బాబా, లోనొకటి పైనొకటి పలికాను బాబా, నా పలుకంత పాడాయే ఓ సాయి బాబా, నా పలుకంత పాడాయే ఓ సాయి బాబా, నీ పాట పాడాక బ్రతుకెంత బాగు, నీ పాట పాడాక నా నోరెంత బాగు, నిన్ను పాడలేని నా నోరెంత చేదు, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మరామా. లోనొకటి పైనొకటి చూశాను సాయి, లోనొకటి పైనొకటి చూశాను సాయి, నా చూపంత పాడాయే ఓ సాయి బాబా, నిన్ను చూసినా నా చూపెంత ధన్యం, నిన్ను చూసినా నా చూపెంత ధన్యం, నిన్ను చూడలేని నా చూపంత వ్యర్థం, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మరామా.
వాడెంత వీడెంత అంటూ ఎగిరాను బాబా, వాడెంత వీడెంత అంటూ ఎగిరాను బాబా, అహమెంత చేస్తుందో చూశాను బాబా, ధనముంటే చాలంటూ మురిశాను బాబా, ధనముంటే చాలంటూ మురిశాను బాబా, కామార్థములే బ్రతుకంటూ కులికాను బాబా, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మరామ, ధనమంటూ ఉంటే నన్ను చేరలేరు, అహమంటూ ఉంటే నన్ను చూడలేరు, అహమును విడచి ధనమును మరచి, కామము కాల్చి భోగము త్యజించి నన్ను చేరువారే, నా నిజ భక్తులన్నావు ఓ సాయి బాబా, నా సాయి బాబా. అన్నీ ఉంటే బాబా కనపడ్డు దొరకడండి, ఏమీ లేకపోతే దొరుకుతాడు. కానీ మానవ సహజంగా మనం అన్నీ కావాలి బాబా, అన్నితో పాటు నువ్వు కూడా కావాలి బాబా. కాబట్టి మనకు బాబా సంపూర్ణంగా దొరకట్లేదు. అన్నిట్లో ఆయన ఉంటే అన్నీ చూసి ఆయన్ని చూస్తాం, దానివల్ల బాబా సంపూర్ణంగా దొరకడు. అందుకనే గొప్ప మాట చెప్పాడు, ఫకీరు పదవి మహారాజ పదవి కంటే 1000 రెట్లు గొప్ప అన్నాడు. ఫకీరు పదవిని ఎవరు కోరుకుంటాం? కోట్లు కోట్లు కావాలి ఉన్నా ఇంకా ఇవ్వయ్యా అని అడుగుతాం తప్ప ఫకీరు పదవి ఇవ్వయ్యా అని ఆ వర్మసాయి లాంటి వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు, ఈ అప్పారావు గారు లాంటి పెద్ద ఆయన కోరుకుంటాడేమో నాకు తెలియదు. నేను ఒక పెద్ద సత్సంగం చెప్పి ఆయన్ని ఇలాగే చెప్పాడు, సత్యం ఒప్పుకున్నాడు ఆయన. మహల్సాపతి గొప్ప భక్తుడు అని ఒప్పుకుంటాం, కానీ మహల్సాపతి లాగా పస్తులు పడుకోవడం ఎవరైనా కావాలనుకుంటావా అని అడిగాడు. కాబట్టి అది రహస్యం. కాబట్టి ఓకే, మోక్షపుర మార్గంలో అవన్నీ చాలా కష్టమైనటువంటి సాధనలు ఉంటాయి. బాబాగారు వారి వారి అర్హతను బట్టి మనం నడిపిస్తూ ఉంటాడు. అర్హత లేనప్పుడు ఆయన మనని కంగారు పెట్టాడు. మరి మోక్షం గొప్పది, అన్ని వదిలేసి రండి అంటే మా కృష్ణ చెప్పినట్టు వస్తారు బాబా, ఇంకోసారి కలుస్తాను, వచ్చే జన్మలో అవకాశం ఉంటే చూస్తారని వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్టుగా. సరే, బాబాగారి మార్గంలో సాధన, దీంట్లో మొట్టమొదట అన్నిటికంటే అత్యున్నతమైన సాధన ఏమిటి అంటే బాబాగారి నిరాకార సాధన. అంటే బాబాని మన అంతర్ముఖలో మన ఆత్మగా భావించి ఎవరైతే ధ్యానం చేస్తారో అది అత్యున్నతమైన సాధన. రెండోది బాబాగారి సాకార ధ్యానం. సాకార ధ్యానం కనబడుతున్నాడు అద్భుతంగా సుందరమూర్తి. ఆ ఆకారాన్ని అనన్యంగా ఎవరైతే చూస్తూ ధ్యానం చేస్తారో అది రెండవ అత్యున్నతమైనటువంటి ధ్యాన సాధన. మూడోది బాబాగారి ప్రబోధామృతాన్ని శ్రవణం చేయటం. ఇది బాబా యొక్క అమృతవాణిని శ్రవణం ఇది మూడవ స్థానంలో కూర్చుంటుంది. నాలుగోది బాబాగారి హారతులు పాడుకోవడం. ఈ నాలుగో స్థానంలో ప్రయోజనాన్ని ఇస్తుంది బాబాగారి హారతులు. ఐదవది శ్రీ సాయి సచ్చరిత్రపై సత్సంగాలు వినడం, ఐదవ స్థానంలో అది ఉంటుంది. ఆరోది శ్రీ సాయి సచ్చరిత్ర ఏకాంత పారాయణ. సచ్చరిత్రను ఏకాంతంగా పారాయణం చేస్తే ఇది 6వ స్థానంలో ఫలితాన్ని ఇస్తుంది. 7 శ్రీ సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణ. సామూహిక పారాయణలో 7వ ఫలితం ఇస్తుంది. 8 అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, దానం, ధర్మం, ఇవి ఏవైనా సరే ఈ విధమైన సాధనాలు ఒక్కొక్క స్థాయిలో మనకు అనుగ్రహిస్తాయి. ఇప్పుడు మనం 3వదైనటువంటి బాబాగారి
ప్రబోధామృతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ధ్యానం చేయమంటే మీరు ధ్యానం చేస్తున్నారో నిద్రపోతున్నామో మనకే తెలియదు కాబట్టి వద్దు. మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. మాస్టర్ గారు మన కోసం ముద్రించారు. ఇవి నాకు చాలా ఇష్టమైనటువంటి బాబా గారి వాక్కులు. ఇవి మళ్ళా నేను ఇవ్వడానికి వచ్చాడు మాస్టర్ గారు. నాకు చాలాసార్లు ఇచ్చారు సార్, ఇంకెవరికైనా ఇవ్వండి, నేను తీసుకున్నాను. ఈరోజు బాబా గారు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ కూడా అదే. కాబట్టి సచ్చరిత్రని అధ్యయనం చేయాలి అని అంటూ ఉంటాం. చాలా శ్రద్ధాభక్తులతో చదవాలి అంటూ ఉంటాం. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా కానీ అది అర్థమైనట్టే ఉంటుంది. కానీ మన సంస్కారాలు మనని పైకి లేచి ఆ అర్థమైన దాన్ని కింద పడేసి ఆ సంస్కారం మనం నడిపిస్తూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. కనుక సాధన అనేది నిరంతరము స్మరిస్తూ ఆచరిస్తూ కింద పడుతూ పైన పడుతూ లేస్తూ ఉంటే తప్ప ఏ ఒక్క గుణాన్ని కూడా మనం జయించలేము. బాబా మార్గంలో ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, నేను ఒక దగ్గర సత్సంగం చెప్పాను. రామదాసి కథ చెప్పాను. రామదాసి ఏంటి విషయము? అన్నీ త్రిపుండ్రాలు పూస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, పురాణాలు చదువుతున్నాడు. కానీ అవసరం వచ్చినప్పుడు కోపాన్ని జయించలేకపోతున్నాడు. నోటికొచ్చినట్టుగా బాబాగారి ముందే దుర్భాషలాడే స్థాయికి ఉన్నాడు. అప్పుడు బాబాగారు అతన్ని కారణమాత్రుగా చేసుకొని, స్నానం చేస్తున్నావు, బొట్లు పెట్టుకుంటున్నావు, సద్గ్రంథ పారాయణం చేస్తున్నావు, కానీ మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నావు, నెమ్మదిగా మాట్లాడలేవా? శ్యామ మనవాడు కాదా? ఎంతమంది సాధించామండి దీన్ని? నేను చెప్పిన సత్సంగం అయిపోయిన వెంటనే ఒక వ్యక్తి కోపంతో రంకెలేసుకుంటూ కార్యక్రమం చేస్తున్న వాళ్ళని దుర్భాషలాడుతూ వెళ్ళిపోయాడు. మంచి భక్తుడు బాబాకి. బాబా అంటే చాలా ప్రేమ, ప్రాణం ఇస్తాడు. అంటే రెండు యాంగిల్స్ చెప్తున్నాను నేను. బాబా అంటే ప్రాణం ఇస్తాడు, బాబా గొప్ప భక్తుడు. కానీ కోపాన్ని నిగ్రహించుకోలేని స్థితిలో ఒక అద్భుతమైన సాయి కార్యక్రమంలో మనకు ఏదైనా చిన్న అవమానం జరిగి ఉండవచ్చు, గుర్తింపు లేకపోవచ్చు. అక్కడ మనం ప్రదర్శించాల్సింది ఏమిటి? సహనం, శాంతం. మానవమానములందు, సుఖదుఖములందు, శీతోష్ణ స్థితుల యందు, శత్రుమిత్రుల యందు సమదృష్టి కలుగుటే యోగి లక్షణం. యోగి పాదాలు పట్టుకొని మనం వెళుతూ బాబాగారి మార్గంలో ఉంటూ, మేము మీ పాదాలు దర్శించడంతో నా జన్మ ధన్యమైంది, నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని అనని తనను తాను తగ్గించుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాలు పట్టుకున్న అల్పులమైన మనం నాకు సన్మానం చేయరా, నన్ను మర్చిపోతారా అని రంకెలు వేసుకుంటూ, దూషించుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయే సాయి భక్తులున్న సమాజంలో మనం ఉన్నాం. దయచేసి సాయి మార్గం యొక్క విశిష్టత తెలుసుకోండి. సాయి మార్గంలో ఒకే ఒక్క అర్హత, అహంకారాన్ని చంపుకొని చెప్పు కింద తేలులా, బాబాగారి పాదాల కింద ధూళిలా అని ఎవరైతే భావించుకుంటారో వారు మాత్రమే సాయి భక్తులుగా నిలబడగలుగుతారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మొట్టమొదటి అధ్యాయంలో, ఓ వనితలారా మీకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఎవరప్ప సొమ్మునుకని లూటీ చేస్తూ ఉన్నారు? మీ వద్ద నుంచి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొంపోటుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని అడిగాడు. దీంట్లో ఉన్నటువంటి మెసేజ్ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. ఎవరప్ప సొమ్మునుకని లూటీ చేస్తున్నారు? ఇది నా సొమ్ము కదా, మీ అబ్బ సొమ్ము కాదు కదా. అంటే దాని అర్థం ఏంటి? మీ అబ్బ సొమ్ము అయితేనే మీకు అధికారం ఉంటుంది తప్ప పరుల సొమ్ము మీద మీకెవరికి ఎటువంటి అధికారం లేదు. పరుల సొమ్ము మీరు ఆశిస్తే అది ఎలాంటిదంటే మీరు దొంగతనం చేసినట్లు అవుతుంది, లూటీ చేసిన వారు అవుతారు అనే ఒక మెసేజ్ మనకు మొట్టమొదటి అధ్యాయంలోనే ఇచ్చాడు. ఈ ఒక్కటి మనం ఆచరించదలుచుకుంటే పరుల సొమ్ము పాముతో సమానంగా చూస్తాం. ఆ వ్యక్తి నిజాయితీగా జీవిస్తాడు. ఉద్యోగస్తుడైతే ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడైతే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక అత్త మామ అయితే ఒక ఆడపిల్లకి బాధలు లేకుండా, కట్న బాధలు లేకుండా చూసుకోగలుగుతారు. కనుక దీంట్లో ఇంత పెద్ద మెసేజ్ ఉంది అని ఒకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత రెండవ అధ్యాయంలో కథలు, అనుభవాల్ని పోగు చేయమని చెప్పాడు.
అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలు టూకీగా వ్రాయమను, నేను సహాయం చేస్తాను. వాడు కారణమాత్రుడే కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. హేమాడ్ పంత్ గారు ఎవరు? కారణమాత్రుడే, కానీ ఆయన దాంట్లో ఏమాత్రం అతని యొక్క స్వతంత్రత లేదు, ఆయన గొప్పతనం లేదని బాబా గారు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా కారణమాత్రులమే. బాబా అనే ఆ సూర్య ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించినట్టుగా మనందరం కూడా ప్రకాశిస్తున్నామే తప్ప ఎవరము కూడా స్వయం ప్రకాశం లేనటువంటి వారమే. కాబట్టి ఇక్కడ బాబా గారు సమస్తం ఆయనై ఉన్నాడు, కేవలం నిమిత్త మాత్రంగా హేమాడ్ పంత్ గారు ఉన్నారు. ఇక్కడ సాయిదాస్ గారు లేరు, అప్పారావు గారు లేరు, వర్మసాయి లేరు, కృష్ణ గారు లేరు. వీళ్ళందరిలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది సాయిబాబా వారి ప్రజ్ఞనే. కాబట్టి మనం గౌరవించబడుతున్నామన్నా, పూజింపబడుతున్నామన్నా, గుర్తింపబడుతున్నామన్నా సమస్తం ఆ తండ్రిదే. కాబట్టి అంతటి సమర్థుడైన ఆయనే నాకు ఎటువంటి గౌరవం అక్కర్లేదంటే ఆయన వల్ల ఇంత కీర్తి వస్తే, ఆయన వల్ల ఇంత గుర్తింపు వస్తే ఇక నేను చప్పలు తరుచుకొని సాయిదాసు గారికి అమర్యాద జరిగిందని నేనెంత రంకెలు వేయాలి, ఆయన ఎంత రంకెలు వేయాలి, మీరెంత రంకెలు వేయాలి? అసలు రంకెలు వేయడం అనేది సాయిబాబా మార్గంలో ఏ మాత్రమైన సమంజసమేనా? మనం సాయి భక్తులమేనా? ఇది అవమానకరమైన విషయంగా నేను చాలా చాలా బాధపడుతూ ఈ విషయాన్ని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అటువంటి అహంకారాన్ని కలలో కూడా మనసులోనికి రానియకుండా తొక్కి పట్టండి. అందుకనే ఎవరైనా నా కాళ్ళకు దండం పెడితే నేను మళ్ళీ వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను, మనకి ఎక్కడ అహంకారము తలకెక్కుతుందో అని చెప్పేసి. కాబట్టి అందరితో సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ లేరు. ఆడ మగ చిన్న పెద్ద అందరిలో ఒకే చైతన్యం ఉంది, అందరిలో ఒకే బాబా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఏమిటివి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అహంకారాలు? బాబా గారు సత్సంగాలు చెప్పమంటే చెప్తే సాయిదాస్ గారు గొప్పవాళ్ళు అవుతారా? గురువు గారు అయిపోతారా? జీరో. బాబా గారు లేకపోతే సాయిదాస్ గారు ఎక్కడ ఏం చేసుకుని బతికేవాడు అదంతా చెప్తే అదొక పెద్ద కథ. 5 గంటల 4 గంటల సత్సంగం అవుతుంది, అర్థమవుతుంది సాయిదాస్ గారు అంటే ఏమిటి అనేది. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సాయిదాసు? ఏ గాలి తిరుగులు తిరిగి వరమసాయిలాగా ఎక్కడో గందరగోళం అయిపోయి ఎంతమంది దెబ్బలు తినేవాడు. కాబట్టి మా బతుకులన్నీ మాకు తెలుసండి ఎక్కడి నుంచి వచ్చామో. అహంకారం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం? నో, 1% కూడా మాలో ఏమీ లేదు, ఉన్నదంతా ఆ తండ్రి పెట్టిన భిక్షే. కాబట్టి వాడు తన అహంకారాన్ని విడవవలెను. ఎవరన్నాడు? హేమాడ్ పంతుని వాడు. ఇంకా మనని ఎక్కడ పెడతాడు ఆలోచించాడు. సడగా తీసుకొని ఎంట పడతాడు. బాబా కనుక ఇక్కడే ఉంటే ఆయన నుంచి వచ్చే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనలో ఉన్న వేషాలకు, మనలో ఉన్నటువంటి ఆ అహంకారానికి ఎన్ని మాటలు వస్తాయో తెలుసా? బండ బూతులు ఎంట పడతాడు మన వెనకాల. ఆ మహానుభావుడు ఒకసారి వస్తే బాగుండు అనిపిస్తుంది. వేషాలు వేసుకొని కూర్చుంటున్నాం అందరం, కృష్ణ చెప్పినట్టు ముసుగు వేషాలు వేసుకొని మహాభక్తుల్లాగా సత్సంగాలు చెప్తూ ఉన్నాం, వినడానికి వస్తున్నాం, కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. ఒక్కసారి రావయ్యా, నీ విశ్వరూపం చూపించు. అంత మంచి బీవి దేవుని తిట్టావు, మా సంగతి ఏంటి? ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికే నేను మిక్కిలి సహాయపడతాను. అద్భుతమైన మాట. వాడు తన అహంకారాన్ని విడవవలెను. ఎవరైతే ఇట్లు చేస్తారో వారి జీవితంలో నేను సహాయం చేస్తాను, అడుగడుగునా సహాయం చేస్తాను. సహాయం చేస్తున్నాడండి. ఆ విధంగా అహంకారాన్ని తగ్గించుకుంటూ 80 ఏళ్ళ వయసులో కూడా నిమిత్త మాత్రంగా ఉంటూ నాకు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడతాడు. సాయిదాస్ గారు ఏమైపోతుంది సాయి సమాజం అని చెప్పి ఎంత తపన, ఎంత బాధ, ఎంత కష్టం ఉంటే. ఆయన చూడండి, వర్మసాయిని ఎవరైనా గుర్తుపడతారా? ఆ రోజు మనమ్మని చూశాను, మనమ్మ గారిని. ఆమె నేను మనమ్మ గారు అనుకోలా, గ్రంథ రచయిత అనుకోలా, ఎవరో పిచ్చిది అనుకున్నా. ఆయన కూడా గుర్తుపట్టలేకపోయాడు. వర్మసాయి ఏడి అని ఎదుర్కొంటున్నాడు, అక్కడ కూర్చున్నాడు ఆయన. మనమ్మ గారిని చూసినప్పుడు ఒక పిచ్చి ఆవిడ అనుకున్నాను నేను. కానీ ఆ గ్రంథ రచయిత మనమ్మ గారిని లేపినప్పుడు ఆమె లేచి నిలబడితే చూశాను. అసలు మామూలుగా ఆమె చూస్తే అమ్మ పక్కకెళ్ళు, పక్క జరుగు అని ఎవరో అన్నట్టుగా చీత్కరిస్తాం. అంత నిరాడంబరంగా ఒక ముతక చీర, చినిగిపోయిన చీర అనుకోవచ్చు, కట్టుకుని పిచ్చిదానికంటే పిచ్చిదానిలా ఉంది. ఆయనకేం డబ్బులు లేవా? రిటైర్డ్ ఎంప్లాయీ, ఏ మంచి బట్టలు వేసుకోలేడా? బాబా మార్గంలో ఎంత నిరాడంబరంగా ఉండాలో తెలుసుకున్న వ్యక్తి కాబట్టి నేను ఆయన్ని అవధూత అంటూ ఉంటాను. అదేంటి నేర్చుకోవాల్సింది. మాస్టర్ గారు ఏంటి? మాస్టర్ గారు
3 గంటల నుంచి తెల్లారి 7-8 గంటల దాకా రైల్వే స్టేషన్లో 84 సంవత్సరాల వయసులో వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటూ నమస్కారాలు పెట్టు వంగి నమస్కారాలు పెట్టుకుంటే ఆ మహానుభావుని ఎవరైనా గుర్తించారా? ఎవరైనా సన్మానాలు చేశారా? సన్మానాలు సత్కారాల కోసం చేస్తున్నాడా ఆయన పనులు? మన వేమగిరిలో ఆయన పిలిచారు, కనీసం పలకరించలేదు ఆయన్ని. తాళ్ళపూడిలో పేరేసి గౌరవించడానికి పిలిచి వచ్చిన వ్యక్తి నమస్కారం పెడితే కనీసం సార్ బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, రండి కూర్చోండి అనలేదు. ఎవరికి చెప్పుకోలేదు. నాకు చెప్పాడు అయిపోయిన తర్వాత, సార్ మీకు చెప్తున్నాను ఎవరికి చెప్పవకండి అన్నాడు. అంత అవమానం జరుగుతూ కూడా తల ఉంచుకొని ప్రశాంతంగా వచ్చేశాడు. అది కదా సాయి భక్తుల లక్షణం అంటే. అందుకు కదా ఆయన ఆదర్శ పురుషుడిగా చూసుకుంటున్నామంటే. ఓ 10 సత్సంగాలు చేసుకుంటే, ఒక 4 కార్యక్రమాలు చెప్తే ఇక మనం గొప్పవాళ్ళం అయిపోయాం, మమ్మల్ని గుర్తించరా అని అంటారా సాయి భక్తులు? తస్మాత్ జాగ్రత్త. బాబా భక్తులు ఎవరైనా సరే తగ్గి ఉండండి. 84 సంవత్సరాలు అఖండమైన పాండిత్యం. ఎవరు కనిపిస్తే వాళ్ళ కాళ్ళకు వంగి దండం పెడతాడు. ఎవరికైనా దండం పెట్టామా మనం? వంగన వచ్చిందా మనకు? ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడతాను. అంటే ఎవరైతే తన అహంకారాన్ని విడిచిపెడతారో, తగ్గించుకుంటారో వాళ్ళకి సాయం చేస్తాను. అలా సాయం చేస్తున్నాడండి. వీళ్ళందరికీ సాయం చేశాడు, నాకు సాయం చేశాడు. నేను సత్సంగాలు చెబితే నన్నొక్కడనే ఎక్కడికైనా పిలిస్తే హాయిగా నేనొక్కడనే అందరి ముందు గొప్పవాడిని అనిపించుకోవచ్చు అని నేను అనుకోలేదే. నాకు రాజమండ్రిలో 1 రోజులు సత్సంగం ఇస్తే 4 రోజులు నేను చెప్పి 3 రోజులు మా నిర్మలకి ఇచ్చాను. ఇంకెక్కడ సత్సంగాలు ఉన్నా కానీ నేను పోలేకపోతే మా కృష్ణని పొమ్మంటాను, ఇంకోని పొమ్మంటాను. వాళ్ళందరూ గొప్పగా చెప్తూ ఉంటే, వాళ్ళందరినీ ఆహా అంటూ ఉంటే అది నన్ను మెచ్చుకునే దానికంటే ముందరెట్లు నేను ఆనందపడుతూ ఉంటాను కదా. నిజానికి నేనున్నంత స్వతంత్రంగా, నేను కుటుంబంలో నేనున్నంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా సేవలో గంటలు రోజులు సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఏమీ చేయను, హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చుంటాను. 3 పూట్ల అన్నం తిని ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడతాను. కానీ నిజాయితీగా ఉంటాను, అహంకారం లేకుండా ఉంటాను, ఏమీ ఆశించకుండా ఉంటాను. అది నచ్చి నా తండ్రి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టాడండి. నేనేమి సేవలు చేయట్లా. మనని మనం తగ్గించుకుంటే బాబా నన్ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు. ఆ స్థానం నాకు కావాలని ప్రయత్నం చేస్తే పాతాళంలోకి తొక్కి పడేస్తాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంకా వద్దు. మనం చాలా చిన్న వాళ్ళం కాబట్టి దాని విషయాన్ని తెలుసుకొని తగ్గుదాం. చిన్న మాట మాట్లాడితే వెంటనే కోడెద్దుల్లాగా గొడవకు వచ్చేసి అది ఒక పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా? అదే సాయితత్వం, అదే సాయి మార్గం. ఒక వ్యక్తిని చూస్తే అబ్బా సాయి భక్తుడా, ఎంత గొప్పగా ఉన్నాడండి, ఎంత సహనం అండి, ఎన్ని సత్సంగాలు విన్నారండి, ఎన్నిసార్లు చెప్పానండి. రమణ మహర్షి ముఖం మీద ఊస్తే ఆ ఊసినవాడు పనికిమాలినోడు. రమణ మహర్షి మహానుభావుడు, శుభ్రంగా తుడుచుకున్నాడే. ముక్కు ముఖం తెలియని జౌహరాలి అనే కపట గురువు వచ్చి ఆ రాజాదిరాజుని నువ్వు నా శిష్యుడివిరా అంటే ఓకే బాబా అని చెప్పి వెళ్ళిపోయి సేవ చేశాడే. ఇవన్నీ కథలు చెప్పుకోవడానికా మనం? కార్యక్రమాలు పెట్టించుకోవడానికా మనం? సత్సంగాలు పెట్టిస్తే గొప్పవాళ్ళం అయిపోతామా? సత్సంగాలు చెప్తే గొప్పవాళ్ళం అయిపోతామా? కాదు. సచ్చరిత్రలో ఉన్న ప్రతి దాన్ని మనం తీసుకోవాలి, ఆచరించాలి. చెప్పే వాళ్ళకే లేకపోతే, పెట్టించిన వాడికే లేకపోతే ఇంకా వినేవాళ్ళు ఏమి ఆచరిస్తారు, ఏం తీసుకుంటారు? అంత ఆశామాష ఏం కాదు బాబాగారి మార్గం అంటే ఎవరైనా సరే. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టిన వారికి బాబాగారు ఎప్పుడు తోడుగా ఉంటాడు. వాళ్ళని తన సొంత బిడ్డల్లా హక్కును చేర్చుకొని ఎక్కడో కూర్చోబెడతాడని నిదర్శనం చెప్తున్నాం మీ అందరికీ. ఒక అప్పారావు గారు కానీ, ఒక వేమగిరి మాస్టర్ గారు కావచ్చు, ఒక వర్మసాయి గారు కావచ్చు, తమను తాము తగ్గించుకుంటూ ఉంటే ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. కాబట్టి ఎవరికైనా నేను చాలామందికి గట్టిగా చెప్పాను, శత్రువు అయ్యాను, ఫోన్లో చెప్పాను, శత్రువు అయ్యాను, ఉన్నతుడిగా చెప్తాను కాబట్టి శత్రువు అవుతాను, ఇంకా కొంతమందికి శత్రువుగా అవుతూనే ఉన్నాను. అయినా కానీ మా పెద్ద ఆయన చెప్పినట్టుగా సత్యం సత్యమే. ఏమయ్యా, సత్యం చెప్పి తీరాల్సిందే కదా. కాబట్టి అలాగా. తర్వాత ఇదే అధ్యాయంలో
హేమాడు పంతు గారు గురువు ఆవశ్యకత ఏముంది అని వాడాలో జరిగినటువంటి బాలేభాట్యతో జరిగిన వివాదంలో గురువు యొక్క అవసరం ఏముంది అని అన్నప్పుడు చివరలో బాబాగారు ఒక సంఘటన క్రియేట్ చేసి గురువు ఆవశ్యకతని తెలియచెప్తున్న సందర్భంలో ఈ పదం అన్నాడు. ఏంటి? అక్కడికి పోవడానికి అనేక మార్గాలు కలవు, షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు, మార్గం ప్రయాసకరమైనది, మార్గ మధ్యమున ఉన్న అడవిలో సింహాలు పులులు ఉంటాయి. ఇదే సింహాలు పులులు అంటే ఇవే అహంకారాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, గౌరవాలు, మర్యాదలు, పరదూషణ, ఇవన్నీ పులులండి, భయంకరమైన పులులు. లోక కీర్తి కోసం పాకులాడద్దు, భగవంతుని యొక్క దర్బార్లో స్థానం సంపాదించండి అన్నాడు. దేనికోసం పాకులాడుతున్నాం? లోకకీర్తి కోసమే రాజకీయాలు చేస్తూ, కుట్రలు చేస్తూ, సాయి మార్గంలో ఉంటూ, సాయి భక్తులు ఎదగకుండా అనగదొక్కడానికి రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది, కీర్తికాంక్షతో కొంతమంది, గౌరవ మర్యాదల కోసం కొంతమంది. ఏమైపోతుంది సాయి తత్వం? ఎక్కడికి పోతున్నాం? ఒక్కడు ఇంట్లో కూర్చొని కుమిలిపోతున్నాడండి బాబు, ఈ బాధ అంతా అయిందే. ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ? ఎడిపోతుందండి సాయితత్వం? బాబా ఏం చెప్పాడు? ఏం ఆచరిస్తున్నారు? సీరియస్నెస్ లేదు. కాబట్టి బాబా మార్గం, షిరిడి నుంచి ఉండే మార్గం, నిరహంకార మార్గం, నిరభిమాన మార్గం, సమభావన మార్గం, సేవా తత్పరత మార్గం, త్యాగ మార్గం, సత్య మార్గం. ఇటువంటి ఉత్తమ గుణాలతో కూడినటువంటి మార్గం సాయిబాబా మార్గం. కథలు చెప్పేది కాదు, మాటలు చెప్పేది కాదు, ప్రవచనాలు చెప్పేది కాదు, ఆచరణ. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోండి. శ్రద్ధాసహనం అన్నాడంటే ఆ శ్రద్ధాసహనాన్ని బాబా గారు ఆకాశమంత ఎత్తున ఆచరించి చూపించిన తర్వాత చెప్పాడు, కానీ కేవలం ఆయన మాటలుగా చెప్పలేదు. ఆ రెండు కూడా ఆచరించి చెప్పాడు. వైరాగ్యం ఆచరించి చెప్పాడు. ఆయన మించిన వైరాగ్యం ఎక్కడ ఉందా? గోనె పట్ట మీద కూర్చున్నాడే, చినిగిన చింకి కఫని వేసుకున్నాడే, వారానికి ఒకసారి కూడా స్నానం చేశాడో లేదే, కనీసం రుచిగా తినవయ్యా అంటే అన్నీ కలిపి రుచి పచ్చి లేకుండా తయారు చేసి తిన్నాడే. అటువంటి బాబా మార్గంలో ఉండి ఇష్టారాజ్యంగా, అసలు నాకే సిగ్గేస్తుంది చెప్పాలంటే, చాలాసార్లు సత్సంగం చెప్పాలంటే ఏం ఆచరిస్తున్నాం? మధ్యాహ్నం కాగానే పప్పులోకి నెయ్యి, పచ్చడిలోకి ఇంకోటి, అప్పడాలు దప్పడాలు, ఇవేమీ లేకుండా ఉంటే నోట్లోకి దిగదు అనమా సాయి భక్తులం? బాబా గారి పేరు చెప్పడానికి ఉందా? బాబా గారి భక్తుడు అంటే క్రమశిక్షణ. నీ టైం వచ్చే వరకు నోరు మూసుకొని కూర్చో, నాకు ఇవ్వండి అవకాశం, మైకు లాక్కోవడం కాదు బాబా మార్గం అంటే. బాబా మార్గమే కాదు, ఏ మార్గమైన క్రమశిక్షణే. నీ వంతు వరకు వచ్చి కూర్చో, మౌనం. నీకు రాకపోతే బాబా నీకు అవకాశం ఇవ్వలేదు, నోరు మూసుకొని వెళ్ళిపో. నాకు అవకాశం ఇవ్వరాని కొట్లాడడం కాదు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో, ఆయన ఆశ్రమం అది, 12 గంటలకు గంట కొడితే టయానికి రావాలి. అర్ధగంట తర్వాత ఎవడొచ్చినా పెట్టేది లేదు భోజనం, నియమం. అది రమణ మహర్షి గారి ఆశ్రమం. అందరికంటే 10 నిమిషాలు ముందొచ్చి కూర్చుంటాడు మహానుభావుడు. ఏమయ్యా ఇది నీ ఆశ్రమం అయ్యా, నువ్వు ఇక్కడికి రావడం అయ్యా, నీకు పంపిస్తావా? కాదండి, ఇది రమణాశ్రమం, దీనికి మేనేజర్ గారు ఉన్నారు. ఆ మేనేజర్ గారు చెప్పిన రూల్స్ ప్రకారంగా నేను 10 నిమిషాలు ముందొచ్చి కూర్చోవలసిందే. అంతే కదా రూల్ అంటే. ఆయన రాష్ట్రపతి, రాజ్యాంగం రాసింది నేనే, నా ఇష్టం వచ్చి నేను కూర్చుంటే కుదరదు. ఆయన ఆదేశించాలి, ఆయన నిర్ణయం చేయాలి. అది కదా మర్యాద, అది కదా సంస్కారం. ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి సభలు ఎందుకు, సమావేశాలు ఎందుకు, సత్సంగాలు ఎందుకు, పెద్ద ఎందుకు, చిన్న ఎందుకు? నేను చాలా చోట్ల చూశాను. సత్సంగానికి అవకాశం రాకపోతే గొడవ చేసే వాళ్ళని చూశాను, మైకి ఇవ్వకపోతే గొడవ చేసే వాళ్ళని చూశాను. ఇదేనా మనం నేర్చుకున్నది పెద్దవాళ్ళుగా? నేను ఇంతకుముందు చెప్పాను, పక్కనే నిడదవోలు 3 రోజులు సత్సంగం పిలిచారు, ఒక్కరోజు కూడా నాకు సత్సంగానికి అవకాశం ఇవ్వలేదు.
నోరు మూసుకొని కూర్చున్నాను. అక్కడే కూర్చున్నాను, అలాగే పెద్ద ఆయనలాగే సాయిరాం అనుకుంటూ. నాకు సత్సంగంతో ఏం పని, నాకు సాయిబాబాతో పని. నాకు అవకాశం ఉంటే, బాబా అనుగ్రహం ఉంటే పిలిస్తే వస్తుంది అవకాశం, వెళ్తారు. రాలేదు, సాయిరాం 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 సాయి నామస్మరణ చేసుకుంటాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, సత్సంగాలు, లోకంలో కీర్తి ప్రతిష్టలు, లోకంలో గుర్తింపులు కాదు మనం కోరుకోవాల్సింది. బాబా గారి సాంగత్యం కోరుకోవాలి, బాబా అనుగ్రహం కోరుకోవాలి. బాబా నా హృదయంలోనే ఉన్నాడు, నా హృదయంలో ఉన్న బాబాను మించింది ప్రపంచంలో ఎక్కడా ఏదీ లేదు. వీటి వల్ల ఏమొస్తుంది, నా తండ్రి వల్ల నాకు వస్తుంది, నా తండ్రి అనుగ్రహం వల్ల నాకు వస్తుంది. నా తండ్రి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా బిడ్డలు సంస్కారవంతులుగా జీవించాలి, ఆదర్శ పురుషులుగా జీవించాలి, ప్రేమతో జీవించాలి, సహనంతో జీవించాలి, శాంతంతో జీవించాలి. అది బాబాగారు ఆశించేటువంటిది. అస్సలు గుర్తింపే కోరలేదండి. బాబాగారు షిరిడీకి వచ్చినటువంటి 30 సంవత్సరాల తర్వాత మొదటి లీల జరిగింది. బాబాగారు షిరిడీకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత లీల జరిగింది, దీపాలు వెలిగించిన లీల. బాపట్ల హనుమంతరావు గారు రాస్తారు. అది గొప్ప భగవద్ అనుగ్రహం, గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే అటువంటి ఆలోచన వస్తుందండి. మహానుభావుడు షిరిడీకి రావడానికి ముందే సిద్ధపురుషుడు. ఆయన పంచభూతాలను సృష్టించాడు సటగా తీసుకొని, అప్పటికే సిద్ధపురుషుడు. కానీ వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత వరకు పిచ్చి పకిరిగానే తిరిగాడు. అందరికీ సేవ చేసుకుంటూ తిరిగాడు, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ తిరిగాడు. ఎవరికి బాబా గొప్పతనం తెలియలా. ఆ ఆనందనాథుడు, ఆ గంగాగీరు, ఆ జానకీదాసు వాళ్ళు వచ్చి ఈయన మహానుభావుడు అని చెప్తే కూడా ఆయనేమి మహానుభావులాగా ప్రవర్తించలేదు. అది కదా మనం నేర్చుకోవాల్సింది బాబా దగ్గర నుంచి. మరి రాత్రి కళలో వస్తే బాబా గారిని పొద్దున్నే రాత్రి బాబా కళ్ళలో వచ్చాడు, మాకు చెయ్యి ఆశీర్వదించాడు, మాకు ఇవన్నీ జరిగిపోయినాయి అని 100 మందికి చెప్పుకోకపోతే నిద్ర పట్టదే. రైల్వే టికెట్ ఏదైనా దొరకకపోతే ఎవరైనా తెచ్చిస్తే బాబా మాకు రైల్వే టికెట్ ఇప్పించాడు అని చెప్పుకోకపోతే నిద్ర పట్టదే. 30 సంవత్సరాల వరకు తనలో ఉన్న సిద్ధుల్ని ఒక్కటి కూడా ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకున్నాడే తండ్రి. అది కదా గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. 32వ అధ్యాయంలో చెప్పాడు, నా గురువు నాకు ఇచ్చినటువంటి జరి అంచు సెల్ల తలపాగా ఎవరి వాడకుండా దాచిపెట్టుకున్నాను, ఉపయోగించకుండా దాచిపెట్టుకున్నాను అన్నాడు. సిద్ధులు, మహాసిద్ధులు ఆయన పాదాలను ఆశ్రయించి మమ్మల్ని వాడుకోవయ్యా మహానుభావ, నన్ను వాడుకోవయ్యా అని అవి ఆయన పాదాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట. డోంట్ కేర్, లెక్క చేయలా. మనకు 4 వాక్యాలు వస్తేనే నన్ను మించిన వాడు లేడు, కమాన్ జబ్బలు ధరుస్తాను, ఎవరైనా వాదిస్తారా, వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కమాన్ కమాన్ అని చిటికలు కొట్టి పిలుస్తూ ఉన్నాము. ఇదే జ్ఞానం. జ్ఞానం ఇలా రెక్కలేస్తుందా? జ్ఞానం రమణ మహర్షిలా మౌనంగా ఉంటుంది. జ్ఞానం సాయిబాబా గారిలాగా తనను తాను తగ్గించుకునేలా ఉంటుంది. దీపాలు వెలిగించే సమయంలో నూనె దొరక్కపోతే, బాగోజీ ఈరోజు ఎవరు నూనె ఇవ్వలేదయ్యా అంటే, అబ్బా బాబా ఎలా దీపాలు వెలిగిస్తారు, ఎలా మనం చీకట్లో ఉండాల్సిందేనా అంటే, అల్లా అచ్చకరేగా అన్నాడు అని ఆ నీళ్లు నోట్లో పోసుకొని డబ్బాలు పోసుకొని ఈ వ్యవహారం చేస్తుంటేనంట, అప్పటిదాకా అణిగిమణిగి ఉన్న అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి పైకి లేచి వచ్చి, నువ్వు ఎలాగో మమ్మల్ని ఉపయోగించుకోవయ్యా, మేమే వెలిగిస్తాం వాటిని అని వచ్చి అవే వచ్చి వెలిగించాయట వాటిని, బాబా సంకల్పం లేకుండా. ఏమో ఇలాంటివన్నీ నాకు చాలా నచ్చాయి సచ్చరిత్రలో. మోక్షం, ఆత్మజ్ఞానం ఇవి తర్వాత సంగతి. ముందు మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి, పనికిమాల గుణాలు ఉన్నాయి. అహంకారం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, స్వార్థం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది. బాబాగారు అక్కడక్కడ ఒక్కొక్క భక్తుని పిలిపించి ఒక్కొక్కటి నీలో ఉన్న గుణం తగ్గించుకో అవి ఆ గుణాలన్నీ పోతేనే ఆధ్యాత్మిక సాధన అర్థమవుతుంది, ఫలమవుతుంది. లోపటన్నీ గుణాలు పెట్టుకొని కళ్ళు మూసుకుంటే జ్ఞానం వచ్చేస్తుందా? లోపటన్నీ గుణాలు పెట్టుకొని హారతిస్తే జ్ఞానం వస్తుందా? లోపటన్నీ గుణాలు పెట్టుకొని పుస్తకాల్లో ఉన్న బ్రహ్మాండ వాక్యాల్ని ఒల్లించేస్తే జ్ఞానినైపోతానా? నీకే జ్ఞానం అక్కర్లా, ఏ ఆచరణ అక్కర్లా.
నీ గుణం పవిత్రమైతే, నీ మనసు పవిత్రమైతే, నీ మనసు నిశ్చలమైతే, నీ మనసు నిర్మలమైతే, ఎవరు చెప్పారు, భగవంతుడే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఆయనే చెప్పాడు, భగవంతుడే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. ఎక్కడో చిన్న ఒక కథ విన్నా, వరమసాయి గారు చూస్తే కథలు జ్ఞాపకం వస్తుంది. ఒక మసీదులో ఇట్లాంటి ఆయన మసీదు శుభ్రం చేసి పనులు చేస్తూ ఆ మసీదుకు సేవ చేసుకుంటూ పడుకుంటూ అక్కడే పడుకుంటాడంట. అల్లా గారు ఆకాశం నుంచి కిందికి దిగి వచ్చి రాత్రిపూట ఆ బోర్డు మీద పేర్లు రాస్తూ ఉన్నాడంట. అక్బర్ బాషా గారు అడిగారు, స్వామి ఎవరివి ఆ పేర్లు అని చెప్పి అడిగాడంట. ఇవి నన్ను ప్రేమించే వాళ్ళవి అన్నాడంట. అందులో నా పేరుందా స్వామి అన్నాడంట. లేదురా అన్నాడంట. అయ్యో నేను అంత దురదృష్టవంతుణ్ణి, సాయిదాస్ గారు చెప్పినట్టుగా ముందే అన్నీ నేర్చుకుని ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఆయన గొప్పతనం ఆయనకు తెలియదు, అల్లాకు తెలుసు. మరుసటి రోజు వచ్చి ఒక పేరు రాశాడంట. ఏం స్వామి ఈ పేరు ఎవరిది అన్నాడంట. నేను ఇష్టపడేవాడిదిరా అన్నాడంట. మొదట రాసిన పేర్లన్నీ ఆయన్ని ప్రేమించే వాళ్ళవి. రెండో రోజు రాసిన పేరు అక్బర్ బాషా గారి పేరు, ఆయన ప్రేమించిన పేరు, ఆయన ఇష్టపడినటువంటి పేరు. ఎందుకని తనను తాను తగ్గించుకొని మసీదు శుభ్రం చేసుకుంటూ ఒక పని మనిషిలాగా, జాడు గను హై అన్నాడు కదా, గను మరొకసారి గట్టిగా చెప్తా వినండి. వేదాలు ఉపనిషత్తులను మదించినటువంటి వాడు, ఈశావాస్యోపనిషత్తుకు భాష్యం రాసినటువంటి వాడు, ఆయన రాసినటువంటి గ్రంథాలను మరాఠీ భాషలో చక్కగా విద్యాలయాల్లో పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టినటువంటి వాడు, తాను హరికథ చెప్తే వేలాది మంది వచ్చి ఉర్రు తొలగించినటువంటి వాడు, సాయినాథ్ మహారాజుతో పాటుగా దాసగను మహారాజు అనిపించుకున్నటువంటి వాడు ఏమన్నాడు, నీ మసీదు చింబే చీపురు కట్టనైతే చాలయ్యా నా జన్మ ధన్యం అన్నాడు. మనం ఇవ్వడము, మన బతికెంత? 20 పుస్తకాలు రాశా, ఇప్పుడు చెప్తున్నా పైసాకు పనికిరాను నేను. 20 పుస్తకాలు రాస్తే పైసాకు పనికిరాను. నువ్వు ఎన్ని పుస్తకాలు రాస్తే నాకెందుకురా? నీలో ఉన్న గుణాలు ఏమైనా తగ్గించుకున్నావో అది చెప్పు అంటాడు ఆయన నాకు. అవి ఏమైనా చెబితే అప్పుడు మార్కులు వేస్తాడు. 20 పుస్తకాలు రాశా, 1000 సత్సంగాలు చేశా, 1000 శాలువలు కప్పించుకున్నా, వేలాది మందికి పాదాలకు నమస్కారం పెట్టించుకున్నా, ఒక 25 టీవీ ఛానల్లో ఉపన్యాసాలు ఇచ్చా. ఇవన్నీ ఎన్ని చేస్తే ఏమన్నా లెక్కలకు వస్తాయండి? రావు. లెక్కలకు వచ్చేదల్లా ఒక్కటే, అరిషడ్ వర్గాలని ఎంతవరకు నియంత్రించుకున్నావు, ఎంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, ఎంతవరకు అందరినీ ప్రేమించగలిగావు, ఎంతవరకు సమభావన ఏర్పాటు చేసుకున్నావు. ఇదంతా బాబాగారు పలికిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే మనందరిలో అహంకారం మూర్తి భవించిపోయి సాయి భక్తుల పేరుతో అహంకారంతో రంకెలేసి సాయి తత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేసే స్థాయికి మనందరం వెళ్ళిపోతున్నాం. ప్రశ్నే లేదు. సాయిబాబా గారి మార్గంలో ఎవడు, నేను కానీ ఇంకో ఎవడు రంకెలేసినా, ఎవడు నాకు అవమానం జరిగిందని అన్నా వాడు సాయి భక్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇదే నిడదవోలు కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్ట చేస్తే నాలాంటి వాడే అప్పటికి చాలా గొప్పవాడు అయిపోయాడు. రంకెలేస్తున్నాడు ఇలాగే. స్వామీజీ అంటే గౌరవం లేదా? స్వామీజీని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదా? స్వామీజీ మాట అంటే లెక్క లేదా? సచరిత్ర మీరు ఇలాగే చదివారా? బుద్ధి జ్ఞానం ఉంది అని అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన సచరిత్ర చదివాడా? ఈయన సాయిబాబా భక్తుడేనా? సచరిత్ర చదివితే అహంకారం లేకుండా నెమ్మదిగా ప్రేమగా మాట్లాడాలి. ఏమన్నా తప్పులు జరిగితే సర్దుకోవాలి. మీద చేసి అప్పారావు గారిలాగా బాబా ఇలా కాదు, ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పాలి. ఏం ఆయన గట్టిగా మాట్లాడలేడా? ఇందాక మధ్యాహ్నం మా కృష్ణ ఏదో సమస్య వచ్చింది చెప్పాడు. ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణ ఒక మాట అన్నాడు. సార్ కార్యక్రమం సక్రమంగా టైం ప్రకారం మీరు ఏర్పాటు చేయాలి. ఎస్ అవును కరెక్టే. ఎమ్మటే ఆయన దాన్ని తీసుకోవడం ఎంత గొప్ప విషయం అండి. దాని మీద ఆర్గ్యుమెంట్ చేయాలంటే చేయలేడు ఆయన.
ఒకవేళ కార్యక్రమం ఉంది అండి, ఆకలేసింది, తింటే ఏంటి, బాబా గారు తన బిడ్డలకు ఆకలిస్తే ఒప్పుకోడు. ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, చేయాలంటే చేయకూడదు. ఆయన ఒక మాట అన్నాడు, దాంట్లో ఒక అర్థం ఉంది. ఎస్, ఎమ్మటే పెద్ద ఆయన అయినా కానీ దాన్ని తీసుకున్నాడు. రమణ మహర్షి గారి జీవితంలో కూడా ఇది జరిగింది. నాలాంటి వాడు వచ్చి ఆయన్ని వాదిస్తూ ఉన్నాడు, స్వామి తత్వం అంటే ఇది కదా, అది కదా, మీరేంటి కదలకుండా కూర్చున్నారు, సమాజానికి సేవ చేయొచ్చు కదా, ఇలా మహాత్ములు కదలకుండా కూర్చుంటే సమాజానికి సేవ ఎవరు చేస్తారు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అరే బాబు, నేను ఇక్కడే కూర్చుని ఇలాగే కూర్చుంటాను, నా సంస్కారం ఇంతేరా, నేను అందరిలాగా స్వామి వివేకానందలాగా పరిగెత్తి ఉపన్యాసాలు ఇచ్చే పద్ధతి నాది కాదు, నా పద్ధతి నాదిరా. అబ్బాబే, మీ పద్ధతి ఎందుకు పనికిరాదండి, స్వామి వివేకానంద ఎలా చేశారు చూడండి, అలా చేయాలండి, తిని కూర్చుంటే ఏం లాభం, సోమరిపోతులాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, ఒరే బాబు, ఓ పేపర్ తీసుకురారా. ఎందుకు స్వామి, నేను నీ చేత వాదనలో ఓడిపోయాను అని రాసిచ్చి సంతకం పెడతాను, నీకు ఓకేనా? అయిపోయిందండి. ఇదే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. బైబిల్. క్రీస్తు మరోరోజు సిలువ ఎంచుకుంటాడన్నప్పుడు తన శిష్యుల పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన పోసుకున్నాడు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ బిచ్చగాడిగా ఉన్నటువంటి, అడుక్కు తినే స్థితిలో ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి కుచేలుడి పాదాలు కడిగి నెత్తిన పోసుకున్నాడండి కృష్ణుడు. బాబా గారు అదే మార్గంలో, నేను మీ పాదాలు దర్శించి నా జన్మ ధన్యమైంది, మీ అశుద్ధంలో నేను ఒక పురుగును, నేను మీ సేవకుణ్ణి. ఎప్పుడబ్బా ఇటువంటి మాటలు విన్న తర్వాత కూడా సాయి భక్తులైన మనకు అహంకారం ఎక్కడి నుంచి వస్తుందబ్బా, ఎలా వస్తుందబ్బా? ఏం చదివాము సచ్చరిత్రని? నా ఇంట్లో నా భార్య మీద 4 సార్లకు 5 సార్లకు ఒక్కసారి గొంతులేస్తే నేను బాబా దగ్గరికి వెళ్ళి లెంపలేసుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. ఎంతకాలం ఇలా ఓడిపోతుంటానయ్యా అని. అంతటా గెలవచ్చు, భార్య దగ్గర గెలవలేము. బయట ఎవరేమన్నా పడతాం, భార్య అంటే మాత్రం పడము. మన ఈగో అంతా ఆమె దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఆమెను నోటికి వచ్చినట్టుగా అనాలి, నోరెత్తనీయకుండా మాట్లాడాలి. 1,50,000 సంపాదించుకొని వస్తున్న భార్య మీదనే పెత్తనం చేయాలనుకునేవాడిని నేను. ఇంకా ఏమీ లేని సంపాదించిన పాపం భార్యల మీద భర్తలు ఏం చేస్తారు ఆలోచించండి. అదో బలిపశువు అయిపోయినట్టు. కానీ నాకైతే నా అనుభవం అయితే చెప్తున్నాను. నేను నా భార్య దగ్గర, ఏమండి మీరు అహంకారం పోగొట్టుకున్నారు, కోపాన్ని జయించారు అని ఆమె దగ్గర నేను ఎప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటానో అప్పుడు నేను బాబా భక్తునని ఒప్పుకుంటాను. మీరందరూ ఎంత ఏమన్నా అది నాకు లెక్కలేదు. మా ఆవిడ అన్నారు, మా ఆవిడ అందు, ఎందుకని ఇంకా పోలేదు. అది జరుగుతుంది. ఎందుకంటే అహంకార రాహిత్యానికి కూడా హద్దులు లేని అహంకార రాహిత్యం, హద్దులు లేని, అది బాబాగారి దగ్గర మనం చూసాం. నాకు అది ఎన్నిసార్లు చెప్పినా, ఎవడో కోని తీసుకొట్టడం అహంకారి, మోసకారి, జవహరాలి వచ్చి నువ్వు నా శిష్యుడు అంటే ఎస్ అన్నాడంటే, అబ్బా ఇంకా అంతకు మించినటువంటి అహంకార రాహిత్యం ఎక్కడుంటుందండి? మోసకారి, అహంకారి, కోపిష్టి, అటువంటి వాడికి కూడా శిష్యుడిగా ఉండడానికి వెళ్ళిపోయాడు బాబా గారు. ఎప్పుడు చెప్తుంటాను సత్సంగంలో, కట్టుకున్న భార్య, మనం బాగా ఉండాలని కోరుకునే భార్య, మన బట్టలు ఉతికే భార్య, మన కోసం రుచిగా వండి పెట్టే భార్య, 2 మాటలంటే కూడా పడలేనే, మనం బాబా భక్తులు ఎలా అవుతాము? అలాగే తాళి కట్టిన భర్త, మనను పోషిస్తున్నటువంటి వాడు, మనకు సమాజంలో ఒక రక్షణ గౌరవం ఇస్తున్నటువంటి వాడు, భర్తను దైవంగా చూడాలి అని చెప్పిన సనాతన ధర్మంలో పుట్టాం. ఆ భర్త 2 మాటలంటే ఓర్చుకుంటావా? మళ్ళీ మనం మొదలు పెడతావే. కాబట్టి నేను ఆ జవహరాలు అనే దానికి ఒక్క కనెక్షన్ తీసుకొచ్చి, ముక్కు ముఖం తెలియని ఆయన అంటే కూడా పడ్డావయ్యా,
అతనికి సేవ చేసావయ్యా. మేము అంత పెద్ద ప్రేమ బంధాలు ఒలకబోసుకుంటూ నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు, నేను లేను నువ్వు లేవు, ఏమీ లేవు అని పాడుకుంటూ ఉంటాము. కానీ అన్నీ బాగున్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఒక మాట అన్నప్పుడు మాత్రం ఆ ప్రేమ ఎక్కడికి పోతుందో ఇక ఎగిరి పడుతూ ఉంటాం. అది ఎక్కడ దాకా పోతుంది? ఇలాంటి అజ్ఞానంలో, అహంకారంలో ఉన్న మనము బాబా తత్వాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి మనలో ఉన్నటువంటి భయంకరమైన గుణాలని ఎత్తి చూపించి, ముందు ఇవి సర్దుకోరా, ముందు ఇవి నేర్చుకోరా, ఇవి సాధించరా, ఆ తర్వాత జపం తపం ధ్యానం చేద్దువు కానీ, హారతులు ఇద్దువు కానీ, గొప్ప భక్తుడి అని చెప్పుకుందువు కానీ అని సచ్చరిత్ర నన్ను వెక్కిరిస్తూ ఉంది గత 30 సంవత్సరాలుగా. నాకు ఇచ్చిన గంట టైం అయిపోయింది. నేను ఇందులోకి చాలా 1-2 చెప్పాను. కాకపోతే బాబా నేను ప్రేమించే కొంతమంది వ్యక్తుల కోసం, వారిలో గొప్ప మార్పుని ఆశిస్తూ, సాయి భక్తులుగా ఉంటూ సాయి తత్వానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది బాబాగారి దగ్గర సటకా దెబ్బలు తినే పరిస్థితికి వస్తుంది. అది రాకుండా ఉండడానికి నేను కానీ వారు కానీ అందరూ జాగ్రత్తగా అహంకార రాహిత్యాన్ని ఉంటూ, ప్రేమతత్వాన్ని కలిగి ఉంటూ, సమభావనని కలిగి ఉంటూ, ఏదైనా పొరపాట్లు జరిగినా క్షమిస్తూ వారిని అక్కున చేర్చుకుంటూ, తప్పు చేసిన వాడిని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకుందాం. అది మహాత్ముల లక్షణం. మహాత్ములు అనుకుంటూ చెబితే కుదరదు. మహాత్ముల లక్షణాలని మనం ఆచరించాలి, సాధన చేయాలి, సాధించాలి. తండ్రికి తగ్గ బిడ్డల్లాగా మనము మసలుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేమగిరి మందిర నిర్మాతలకి, మందిర నిర్వాహకులకి, వేమగిరి మాస్టర్ గారికి, పక్కన కూర్చొని టాపిక్ పక్కకి వెళ్ళి మాట్లాడుతున్న ఓపికగా విని నన్ను ఆశీర్వదించిన మా పెద్ద ఆయన అప్పారావు గారికి, నేను చమక్కులు వేసిన నవ్వుతూ చప్పట్లు కొడుతున్న చిన్నపిల్లవాళ్ళ ఉన్న వర్మసాయి గారికి, ఇంకా దీంట్లో నేను ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడానో వారు కూడా పెద్ద మనసుతోటి నా మాటలను అర్థం చేసుకుని నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ సాయిరాం. ఒకసారి ఒక సందర్భంలో షిరిడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు షిరిడికి వెళ్ళి ఆ పక్కన రహదారి గ్రామం ఉంది, చూసాము చాలా మంది. జవహర్రెడ్డి కథ చదివాను అప్పుడు ఫస్ట్ టైం జవహర్రెడ్డి కథలు. జవహర్రెడ్డికి బాబా సేవ చేశాడు అంటారు. ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అంటే అక్కడ మాల్తీ మందిరం ఉంది, చంద్రమోహన్ శేఖర్ గారి ఇంటి పక్కన పక్కన నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే. కబడ్డీ జవహర్ అనేటువంటి కబడ్డీ వ్యక్తి గురువు ఆయన సేవించాడు. బాబా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, ఒక అనామకుడికి జవహర్ అనేటువంటి వాడు కబడ్డీ గురువు అని సచరిత్రలో రాశారు. కానీ ఆయన తెలిసి కూడా సమాచారం చేశాడు. ఆయన ఇది గొప్పదనం. మనుషులు గొప్పదనాన్ని చేయడం కాదండి, మనుషుల్లో మానవత్వం చూసి గుర్తిసేవ చేయాలి. వాడు గొప్పవాడు కాబట్టి నేను సేవ చేస్తాను అంటే బాబా చేయలేదు. వాడు గొప్పవాడు కాకపోయినా నేను సేవ చేయాలి, నువ్వు నా శిష్యుడు, నువ్వు రా నాకు కూడా అన్నాడు. వెళ్ళాడు, సేవ చేశాడు, వంట చేశాడు. చదవండి, వంట చేశాడు, కట్టెలు తీసుకొచ్చాడు బాబా, వంట చేసి పెట్టాడు, నీళ్లు తెచ్చాడు. ఎవరు చేస్తారండి సేవ? అరే నేను పెద్ద గౌరవులుగా, నన్ను అందరూ ప్రజలందరూ గౌరవిస్తున్నారు, నన్ను సమర్థ సత్పూరు అంటున్నారు, నువ్వేంట్రా నన్ను అనలే. ఇది వినయం, ఇది అనుకోవ, ఇది తగ్గించుకోవడం. ఇది తగ్గించుకున్నవాడే బాగుపడతాడు. ఆ తగ్గింపు లేనివాడు ఎచ్చుతుంటే ఎగిరి పడతాడు. మన చిన్నతనంలో వైకుంఠపాడి ఉండేది, నిచ్చెనలను పాముడు. ఇప్పుడు ఆ ఆటలు కూడా లేవు. నిచ్చెనెక్కడం మళ్ళీ పాము మింగడం. నేను ఎందుకంటే ప్రత్యక్షంగా కొంతమంది వ్యక్తులు చూశాను, ఎందుకంటే మాట్లాడాను. వాళ్ళు ఎంత ఎదిగారో అంత పడిపోయారు. మీకు తెలిసే ఉండదు, ఆ వ్యక్తులు ఎవరు కూడా ఎంత ఎదిగారో అంత పడ్డారు. ఎందుకంటే అహంకారం అది బాగా పెరిగిపోయింది. నన్ను మించిన వాడు లేడు, నేను గొప్ప మేధావిని, నేను అనర్గళంగా మాట్లాడగలను, అదే పడిపోయాడు.
ఎవరికైనా అంటే బాబా ఒక్కొక్కరు వారికి నేను చెప్పింది ఏమిటంటే సచ్చరిత్ర సారాంశాన్ని అంతా చెప్పాడు ఆయన. బాబా ఆచరించి చూపించిన గురువు ఆయన. ఊరికే నోటిలో చెప్పలేదు ఆయన. వినంగా ఎలా ఉండాలో చెప్పాడు. రుచులకు పోవద్దన్నాడు నాందేడు బాబా అబ్దుల్ బాబా అని. అలాగే ఎవరంటే మీకు తెలుసు ఒక్కసారి నేను ఎప్పుడు అలా ఆలోచిస్తాను. చదవడం కాదు ముఖ్యం. అరే పాలు, మజ్జిగ, సాంబారు, కూర అన్నీ కలుపుకుని ఎలా తిన్నవయ్యా స్వామి, మాకు అసలు సాధ్యం కాదు. అది వింటేనే మేము చేయలేం. అన్నీ కలిపి తినగలరా ఎవరైనా చెప్పండి. సాంబారు, పాలు, మజ్జిగ, కూర అన్నీ కలిపి ఒకే ఒక టమ్రే, ఆ టమ్మరలో కలుపుకొని తిన్నాడంటే సత్యర్థులను అది ఎలా సాధ్యం? అది మనం మాత్రం అక్కడ మనకి నేర్పాడు. రుచులకు పోవద్దు. ఏది ఇంట్లో నీకు బాబా ప్రసాదం అంటే అది స్వీకరించాడు. దాంతో సంతృప్తి కూడా చెప్పాడు. అంతకు తప్ప ఆయనకు అవసరం ఏం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సాయిదాస్ గారు చెప్పింది ఒక అద్భుతమైన ఉపదేశం. ఎక్కడో అమెరికాలో చికాగోలో వివేకానందుడు చెప్పినంత చెప్పాడు ఇవాళ ఆయన. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం బాగుపడతాం. అర్థం చేసుకోలేకపోతే దిగిపోతాం. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఆయన అంతే, ఎవరైనా అంతే. అందువల్ల చరిత్ర చదవడం ఒకటి, అనుభూతి చెందడం ఒకటి. మన స్థాయి బాబా స్థాయిలో ఎలాగా వ్యవహారాలు చేశాడు. ఇంకొక విషయం చెప్తాను మీకు. కొల్హాలి అని షిరిడి దగ్గరలో గ్రామం ఉంది, ఒక 8 కిలోమీటర్లో. అక్కడ సాయి మందిరం ఉంది. గత సంవత్సరం నేను వెళ్ళినప్పుడు ఒక 6 అడుగులు ఫోటో పెట్టారు అక్కడ, బ్లాక్ అండ్ వైట్ బాబా గారి ఫోటో. నేను ఏడ్చానండి ఆ ఫోటో చూసి. ఎందుకు ఏడ్చానంటే తెలుసా, గుడ్డలు తిరిగిపోయినాయి, దారాలు వేలాడుతున్నాయి కప్లీకి. ఎంత అంటే ఆయన అష్టసిద్ధులు నవనీతులు ఆయన దగ్గర పెట్టుకొని చిరిగిపోయిన కఫ్ని, దారాలు వేలాడుతున్న కఫ్ని వేసుకొని బ్రతికాడు ఆయన. ఎవరి గురించి బతికాడంటే మన గురించి బతికాడు ఆయన. ఎవరికైనా స్వామి అష్టసిద్ధులు నవని కనుబొమ్మలు కనుసైలతో ముష్టివాణ్ణి కోటీశ్వరుడు చేయగలవని సచ్చరిత్రలో ఉంది మనకి. ఆయనకి ఏంటి కోటీశ్వరుడైన బూటి. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కోటీశ్వరుడు. ఇప్పుడున్న బిర్లాలు, అంబానీలు కూడా సరిపోదు. ఆ రోజుల్లో ఉన్నట్టు పోటీకి. బాబా నాకు బూటి, నాకు కంపెనీ కావాలా తీసుకురాలంటే ఈ తేడా 100 తెస్తాడు, ఒకటి కాదు. అంటే బాబా ఎంత నిరాడంబరంగా బ్రతికాడో, ఎంత భేషజాలకు పోలేదో చూస్తే. నేను ప్రత్యేకంగా మళ్ళీ షిరిడి వెళ్ళినప్పుడు మళ్ళీ కొరహాలకు వెళ్ళాను అదే ఫోటో చూడడానికి. ఎందుకు తెలుసా, స్పష్టంగా ఉంది కదా దాంట్లో. కంపెనీ దారాలు వేలాడుతున్నాయి, అంటే చిరిగిపోయి కుట్లు కూడా కింద పోయి. మరి ఎంత నిరాడంబరంగా బ్రతికాడండి ఆయన. ఏం లోటు ఆయనకి. నాకు అందరికీ అంత ఇచ్చింది ఆయన కాదా చెప్పండి. ఈ రోజున మీకు సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ధనం ఉంది. ఇది ఇచ్చింది ఎవరు? ఆయన కాదా? ఆయన ఇచ్చిన దాన్ని మనం ఏమని అనుకుంటున్నాం? ఎవరు వచ్చారనుకుంటున్నాం? ఇది సాయి ప్రసాదంగా భావన చేస్తే ఎంత ఆనందం. ఎందుకంటే నా ప్రత్యక్ష అనుభవం మీకు చెప్పాను తప్ప ఇందులో గొప్పతనం కాదు. నేను ఎప్పుడు ఎంత నిరాడంబరంగా బ్రతికాడు. ఆఖరికి చివరి సమాధిలో దారపు ఉండా సూది పెట్టుకున్నాడు ఆయన. చదివి ఉంటారు, సమాధి అయిపోయిన తర్వాత సమాధి చేసేటప్పుడు దారపు ఉండా సూది కూడా ఉంది. అంటే ఆయన కుట్టుకునేవాడు, కఫనీలు కుట్టుకొని వేసుకునేవాడు. ఇది నిరాడంబరం. ఎంత ఎదిగినా కూడా ఆ రోజుల నుంచే కోటీశ్వర్లంతా ఆయన దాసోహంలో విన్నారు. జడ్జిలు వచ్చారు, డాక్టర్లు వచ్చారు. అయినా ఏనాడు తన జీవన విధానాన్ని మార్చుకోలేదు. ఫకీర్గానే ఉన్నాడు, ఫకీర్గానే బ్రతికాడు, ఫకీర్గానే శరీరాన్ని వదిలాడు. ఇది బాబా నుంచి నేను నేర్చుకోవచ్చు. అంతేగాని సచరిత్ర పారాయణ చేస్తున్నాం, సంతోషం. కానీ బాబా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి? అది నేర్చుకున్నప్పుడే మనం నిజమైన సాయి భక్తులు అవుతాం. ఆచరణ లేనటువంటి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఎంత ఉపోద్ఘాతాలు చెప్పినా కూడా. శాస్త్రిగా చాలా సంతోషం అండి. ఇవాళ నాకు ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చారు. ఎందుకంటే నా తపనంతే. ఆయన ఫోటో చూసినట్టే ఏడ్చాను నేను అక్కడ. ఎందుకు ఏడ్చాడంటే, ఎవరైనా స్టూడెంట్ మనం ఎవరైనా చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నామా? మనం అందరూ చక్కగా మంచి మంచి వస్త్రాలు ధరించాం.
మరి ఆయన అలాగే ఏంటంటే అలాగే బ్రతికాడు ఆయన. ఎంత నిరాడుకునగా బ్రతికాడు ఆయన. ఇది మనం బాబా నుండి నేర్చుకోవాల్సింది. ఉన్నంత వరకు సంతోషించాలి. తాము అన్న సేడియడు ఉన్న దాంట్లో సంతృప్తి చెందు. ఆకాశానికి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాడా అన్నాడు బాబా. అందువల్ల ఇవి నా సబ్జెక్ట్ కాదు, ఏదో ఆయన చెప్తుంటే నా మనసు ఆ సన్నివేశాలే ప్రత్యక్షంగా చూడటానికి వెళ్ళాను. జవహర్లాల్ ఎక్కడ సేవ చేశాడు బాబా అని. అది అంతటి అది ఇప్పుడు అవసరం సార్ సమాజానికి అవసరం ఇప్పుడు ఇవి. అంటే ఇవన్నీ ఏంటంటే అనుభవం వేరు, అనుభూతి వేరు. మనం తిన్నవి వెంటనే మర్చిపోతాం. కానీ ఒక సీజన్లో ఒక మంచి మామిడి పండు తిన్నాం అనుకోండి, ఆ మామిడి పండు ప్రతి సంవత్సరం గుర్తుకొస్తుంది, మళ్ళీ బంగిలిపోతుంది.